సరే, ఈరోజు మనం స్వాద్భుతమైన మనస్సుకి హాయినిచ్చే వంటకం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు కూర కాదండోయ్, ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ డిష్, అదే బెండకాయ పులుసు. మొదటగా అసలీ బెండకాయ పులుసు కథేంటి? ఇది ఎక్కడనుంచొచ్చింది? దాని రుచి వెనుకున్న అసలు రహస్యమేమిటో చూద్దాం. రండి, ఈ వంటకం మూలాల్లోకి వెళ్దాం. బెండకాయ పులుసు పేరులోనే ఉంది అసలైన మ్యాజిక్. బెండకాయ, దానికి తోడు చింతపండుతో చేసే పుల్లని పులుసు. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దీని టేస్ట్ మాత్రం అస్సలు సింపుల్ కాదు. మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. అబ్బో, ఈ ఒక్క మాట చాలు కదా దీని రుచిని ఊహించుకోవడానికి. కారం, పులుపు, వేడి, ఒక్క ముద్దలో ఇన్ని రుచులు మన నాలుకపై డాన్స్ చేస్తుంటే అదొక ఫ్లేవర్ ఫెస్టివల్ లాంటిది. అయితే బెండకాయ పులుసును నిజంగా ఎంజాయ్ చెయ్యాలంటే మనం ముందు పులుసు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అది కేవలం వంటకం పేరు కాదు, ఆంధ్ర వంటకాలకు ఆత్మలాంటిది. దాని అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, పులుసు అనేది ఏదో ఒక వంటకం కాదు, అదొక సంప్రదాయం. దాదాపు ప్రతి తెలుగు ఇంట్లో ఇదొక భాగం. దీని రుచి అచ్చం అమ్మ చేతి వంటలా మనసుకి చాలా హాయినిస్తుంది. ఇక్కడే అసలు విషయముంది. పులుసుకి మిగతా కూరలకి మధ్య ఉన్న తేడా ఇదే. చాలా కూరల్లో మసానాలదే హడావిడి, కాని పులుసులో అలా కాదు. ఇక్కడ హీరో మన కూరగాయలే. వాటి సహజమైన రుచిని మసాలాలు డామినేట్ చెయ్యకుండా ఇంకాస్త పెంచుతాయంతే. పులుసు ఎంత వర్సటైల్ చూడండి. బంగాళదుంపలు, సొరకాయ, ఆఖరికి కాకరకాయ, చికెన్తో కూడా చేసేయొచ్చు. మనం ఏ కూరగాయ వాడితే ఆ కూరగాయ ఫ్లేవర్తో పులుసు రెడీ అయిపోతుంది. అందుకే ఇది ఎప్పటికీ బోర్ కొట్టదు. సరే, ఇప్పుడు మన అసలు హీరో దగ్గరకొచ్చేద్దాం. మన రుచికరమైన బెండకాయ పులుసు అనే మ్యాజిక్ చేయడానికి మనకు ఏమేం కావాలో చూసేద్దామా? ఇక్కడ ప్రతి ఇంగ్రీడియంట్ వెనక ఒక చిన్న కథ, ఒక చిన్న టిప్ ఉందండోయ్. రచయిత చెప్పిన ఒక ముఖ్యమైన రహస్యమేంటంటే, బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే కోసే ముందు దాని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇది చాలా చిన్న విషయమే అయినా టేస్ట్లో పెద్ద తేడా చూపిస్తుంది. ఇక బంగాళదుంపలు వేస్తే పిల్లలు కూడా వద్దనుకుండా లాగించేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వంటగదిలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అద్భుతమైన పులుసును స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూసేద్దాం. వంట ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంది. మంచి వాసన వచ్చే తాలింపుతో మొదలుపెట్టి రుచికరమైన ఉల్లిపాయ టమాటా బేస్ తయారుచేసి ఆ తర్వాత కూరగాయల్ని బాగా వేయించి ఫైనల్గా చింతపండు పులుసు పోసి నెమ్మదిగా ఉడికించడం. అంతే. చూశారా ఎంత సులభమో? ఈ రెసిపీ మొత్తంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే అదిదే. పులుసు టేస్ట్ అంతా ఆ ఉల్లిపాయ టమాటా బేస్ పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎంత ఓపిగ్గా బాగా వేయిస్తే మన పులుసు అంత అద్భుతంగా వస్తుంది. ఇది అసలైన గేమ్ చేంజర్. అసలు నమ్మగలరా? ఇంత రుచికరమైన, మనస్సుకు నచ్చే భోజనం కేవలం 35 నిమిషాల్లో మన ప్లేట్లోకొచ్చేస్తోంది. బిజీగా ఉండే రోజుల్లో ఇంతకంటే అద్భుతమైన వంటకం ఏముంటుంది చెప్పండి? ఇక్కడ ఒక ప్రొఫెషనల్ షెఫ్ సీక్రెట్ ఉంది. మీకు కొంచెం టైం ఉందనుకోండి, పులుసుని సిమ్లో పెట్టి అలా నెమ్మదిగా మరగనివ్వండి. మీ ఓపికకు దొరికే బహుమతేంటో తెలుసా? మాటల్లో వర్ణించలేని ఒక గొప్ప రుచి. వంట అయితే పూర్తయింది, కానీ అసలైన పండుగ ఇప్పుడే మొదలవుతుంది. ఈ అద్భుతమైన పులుసును ఎలా వడ్డిస్తే దాని పూర్తి రుచిని ఆస్వాదించగలమో చూద్దాం. అచ్చమైన ఆంధ్రభోజనమంటే ఇదే. వేడివేడి అన్నంలో మెత్తటి ముద్దపప్పు, పైన ఓ స్పూన్ కమ్మని నెయ్యి వేసుకుని పక్కన ఈ బెండకాయ పులుసు నంజుకుంటూ తింటుంటే అబ్బా, ఆ ఫీలింగే వేరు. ఒకదానికొకటి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయో కదా. ఈ బెండకాయ పులుసు గురించి ఇంత తెలుసుకున్నాం కదా. అసలు మనం కొన్ని వంటకాలను కంఫర్ట్ ఫుడ్ అని ఎందుకంటాం? కేవలం అందులో వాడే పదార్థాల వల్ల, లేక దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాల వల్ల, లేక ఆ పులుపు, కారము, ఉప్పు లాంటి రుచులన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవ్వడం వల్ల? దీని గురించి ఆలోచించండి.